నెట్వర్కింగ్లో మనం మెయిన్ టాపిక్స్ ఏందనేది చూద్దాం. నెట్వర్కింగ్లో నీకు తెలిసి ఉండాల్సిన టాపిక్స్, నువ్వు ఇంటర్వ్యూకి వెళ్తే నిన్ను అడిగే టాపిక్స్, ఫస్ట్ది మ్యాక్ అడ్రస్, ఇంకొకటి ఐపీ అడ్రస్, ఓఎస్ఐ మోడల్ అని ఉంటుంది. దీన్ని ఇన్డెప్త్గా మనం చూడము, కానీ నేను ఇంట్రొడక్షన్ ఇస్తాను. స్విచ్ అంటే ఏంటో తెలిసి ఉండాలి, రౌటర్ అంటే ఏంటో, మీ ఇంట్లో రౌటర్ ఉన్నట్టే కార్పొరేట్లో కూడా రౌటర్స్ ఉంటాయి, కాకపోతే అవి కొంచెం పెద్దగా ఉంటాయి అంతే. ఫైర్ వాల్ అంటే ఏంటి తెలిసి ఉండాలి, వీలాన్ అంటే ఏంటి తెలిసి ఉండాలి. మ్యాక్ అడ్రస్ గురించి మనం స్టార్ట్ చేద్దాం. లెట్స్ సే నీ దగ్గర ఒక ఫోన్ ఉంది, ఓకేనా. నీ ఫోన్కి ఏదైతే ఐఎంఈఐ నెంబర్ ఏదైతే ఉంటుంది చూడు, ఆ ఐఎంఈఐ నెంబర్ మ్యాక్ అడ్రస్ అంటారు. ఎందుకంటే నువ్వు ఫోన్ తయారు చేయగానే ఫస్ట్ గుద్దుతాడు, స్టాంప్ వేస్తాడు ఐఎంఈఐ నెంబర్. సో ప్రతి డివైస్కి ఒక మ్యాక్ అడ్రస్ అనేది పర్మనెంట్గా ఫిజికల్ అడ్రస్ ఉంటుంది. అది ల్యాప్టాప్ కానీ కంప్యూటర్ కానీ, ఓకేనా. ఇది మ్యాక్ అడ్రస్. నువ్వు పీసీలో నీకు మ్యాక్ అడ్రస్ ఎట్లా కనుక్కోవాలి, ఇప్పుడు నువ్వు వాడుతున్న పీసీలో మ్యాక్ అడ్రస్ ఎట్లా కనుక్కోవాలి అని అంటే నేను చూపిస్తాను. నీ ల్యాప్టాప్ కానీ పీసీలో విండోస్ బటన్ ఒత్తు, దీనిపైన నీ కీబోర్డ్ పైన ఉంటుంది సిఎండి అని కొట్టు, కమాండ్ ప్రాంప్ట్ అని ఒకటి నల్లది వస్తుంది. ఆ నల్ల దాంట్లోకి పోయి గెట్ మ్యాక్ అని ఒక కమాండ్ కొట్టినాం అనుకో, రాసుకో, ఇదంతా ఉట్టి ఇంటే కాదు, రాసుకో. గెట్ మ్యాక్ అని ఒకటి కొట్టినాం అనుకో, నీకు అన్ని ఫిజికల్ అడ్రస్లు అనేది వస్తాయి, ఓకేనా. ఇవన్నీ ఏంటి అని అంటే నెక్స్ట్ ఐపీ అడ్రస్ చెప్పినప్పుడు చెప్తాను, నీకు ఇంకా కొంచెం ఎక్కువ క్లారిటీ వస్తుంది. సో ఇది నీ మ్యాక్ అడ్రస్ అన్నట్టు. మ్యాక్ అడ్రస్కి ఎగ్జాంపుల్ ఇక్కడ నీకు కనిపిస్తుంది కదా, ఫిజికల్ అడ్రస్ ఇట్లుంది చూడు. అందుకే హెక్సాడెసిమల్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే మ్యాక్ అడ్రస్ని ఉట్టి నెంబర్లు కాకుండా నీకు ఇక్కడ 5D అని రాసింది చూడు, అట్లా